మరి మీ అందరి కోసం ఆ అటవీ ప్రాంతాల్లో ఉండే వాళ్ళందరికీ మీ గోస చెప్పి మీ పోరాట స్ఫూర్తి నింపి మరి మన బాధలు ఎవరు వింటలేరు, కనీసం రాజ్యాంగం రాసిన బాబాసాహెబ్ అంబేద్కర్ కన్నా మన బాధలు చెప్పుకుందామని మేము వందలాది మందిని బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ప్రాణహిత నది ఒడ్డున కొమరం భీం గారి స్ఫూర్తితో ఈరోజు మరి లగచర్ల తీర్మానం చేయడం జరిగింది. మరి అక్కడి నుంచి 5 గంటల ప్రయాణం, మరి 1 కాదు 2 కాదు 3-4 జిల్లాలు దాటుకుంటూ రావాలి. ఇప్పుడే వచ్చిన దయచేసి క్షమించండి. మిత్రులారా, సమయం చాలా తక్కువగా ఉన్నది. మరి మీ పోరాట కథ చాలా పెద్దగా ఉన్నది. ఎన్ని పేజీలు రాసినా కూడా ఒడవని పోరాటం ఈ లగచర్ల పోరాటం. కేవలం తెలంగాణనే కాదు, దేశ రాజకీయాలను కూడా మార్చే సత్తా ఉన్న పోరాటం ఈ లగచర్ల పోరాటం. ఇలా మీ అందరి స్ఫూర్తి చూస్తూ ఉంటే 1948లో తెలంగాణ గడ్డ మీద జరిగిన సాయుధ రైతాంగ పోరాటం గుర్తుకొస్తా ఉన్నది. ఆనాడు సాయుధ రైతాంగ పోరాటంలో జనగామ జిల్లాలో జనగామ ప్రాంతంలో బిసునూరు రామచంద్రారెడ్డి, అదేవిధంగా రాఘవరావు లాంటి దేశ్ముఖులు అక్కడ ప్రజలను ఎంతో ఘోరంగా పీడిస్తూ ఉంటే కడవెండి నుండి మొదలైన పోరాటం, బిసునూరు చుట్టుపక్కల నుండి మొదలైన పోరాటం, ఆ పోరాటంలో దొడ్డి కొమరన్నతో సహా చిట్యాల ఐలమ్మతో సహా ఠానో నాయక్ అనే ఒక గిరిజన కుటుంబం కూడా చేసిన పోరాటం చాలా స్ఫూర్తిదాయకమైనది. మిత్రులారా, ఈరోజు లగచర్లలో జ్యోతిబాయి హీరియా నాయక్, అదేవిధంగా కిష్టుబాయి, దేవుబాయి, సుశీల వీళ్ళందరూ చేస్తున్న పోరాటం చూస్తే 48లో అదే విసునూరు ప్రాంతంలో జాటోతు హానుకు ఉన్న 6 మంది కుమారులు దాసు నాయక్, కేసు నాయక్, అదేవిధంగా టాను నాయక్, సోమ్లా నాయక్ వీళ్ళందరూ కూడా ఆ రోజు విసునూరు దేశ్ముఖ్ వ్యతిరేకంగా చేసిన పోరాటం గుర్తుకొస్తా ఉన్నది. ఆ రోజు టానో నాయక్ను అదే విసునూరు దేశ్ముఖ్ బండికి కట్టి, బిడ్డను నాకు వ్యతిరేకంగా తిరగబడతావా, నీ దగ్గర ఉన్న భూములన్నీ నా భూములే, అయినా కూడా నా భూములే అంటావా అని చెప్పి ఆ రోజు బండికి కట్టి శరీరం అంతా ముక్కలు ముక్కలుగా అయినప్పటికీ కూడా గట్టిగా గుంజుకుంటూ టానో నాయకుని తీసుకపోతే టానో నాయకు చచ్చిపోతాడు. టానో నాయక్ వాళ్ళ తమ్ముడిని మరి ఆయనను కూడా చంపేస్తారు, మరణ శిక్ష కూడా విధిస్తారు. అయినా కూడా జాటోతు హాను కుటుంబం ఆగలేదు. ఆనాడు జాటోతు హాను కోడలైన ధర్మనాయక్ భార్య అయిన పుల్లమ్మ బాయి, మా భర్తలను చంపితే బిడ్డ మేము గుత్ప పట్టుకొని నీ ఎదురుగా తిరుగుతామని చెప్పి వచ్చింది. ఆ పుల్లమ్మ బాయి ఇవాళ నాకు జ్యోతిబాయిలా కనిపిస్తున్నది. ఆ పుల్లమ్మ బాయి ఇవాళ సుశీలలా కనిపిస్తున్నది, కిష్టుబాయిలా కనిపిస్తున్నది, దేవుబాయిలా కనిపిస్తున్నది. ఆ టాను నాయక్ ఇవాళ సురేష్లా కనిపిస్తున్నాడు. వాళ్ళందరికీ సంఘీభావంగా ఉన్న మీ అందరి లోపల కనిపిస్తున్నాడు. మిత్రులారా, ఇది మామూలు పోరాటం కాదు. నేను కరీంనగర్ దాటిన తర్వాత నాకు చాలామంది రైతులు కోసి పోలీస్ స్టేషన్ నుంచి కాల్ చేసిండ్రు, సార్ మమ్మల్ని అందరినీ కూడా పోలీస్ స్టేషన్లో పెట్టిండ్రు. ఇలా మేము కేటీఆర్ గారి సభకు తెలంగాణ భవన్కు వస్తున్నామంటే మమ్మల్ని పోలీస్ స్టేషన్లో పెట్టి మీరు వాపస్ పోవాలి, మీరు ఎక్కువ తక్కువ నీలుగుతే బిడ్డ మీరు ఎవరితో పెట్టుకుంటారో తెలియదు, మీరు ముఖ్యమంత్రితో పెట్టుకుంటారు మీకు మా సంగతి తెలియదు, మీ పీడీ యాక్ట్ పెట్టి ఇప్పుడు వాళ్ళు నెల రోజులు ఉండేమో కానీ మిమ్మల్ని సంవత్సరం జైల్లో పెడతామని చెప్పి ధమ్కి ఇచ్చిండ్రు. మిత్రులారా, నేను వెంటనే వికారాబాద్ ఎస్పీ గారికి ఫోన్ చేసిన, అయ్యా మా వాళ్ళు పోతున్నది మా పార్టీ కార్యాలయంలో మా కోసం చెప్పుకునే నాయకుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన దగ్గరికి మేము పోతున్నామని వాళ్ళు అంటున్నారు. నేను అదే చెప్తే ఆయన అన్నాడు, లేదు సార్ మాకు ఇంటెలిజెన్స్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది, వీళ్ళందరూ కలిసి అసెంబ్లీని ముట్టడిస్తారంట అని చెప్పి, వీళ్ళందరూ కలిసి అసెంబ్లీని ముట్టడిస్తారంటే ఇగో భయ్ మేము ఇట్లా దొంగ కథ చేయము, చెప్పేది ఉంటే బాగా చెప్తా. కోదాడ నుంచి కొడంగల్ దాకా అలంపూర్ నుంచి ఆదిలాబాద్ దాకా కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఒక్క పిలిపిస్తే గాలిలాగా, నీళ్ళలాగా, సునామీలాగా, తుఫానులాగా
బిడ్డ మేము వచ్చేది ఉంటే హైదరాబాద్ను అష్ట దిగ్బంధనం చేస్తాం. మిలియన్ మార్చులు చేసిన పార్టీ మాది, సాగర హారం చేసిన పార్టీ మాది. మా పర్మిషన్ తీసుకునే ఉద్యమ కాలంలో గాలి తెలంగాణలో వీచింది. మా పర్మిషన్ తీసుకునే చెరువులు మరి ఇక్కడ ఈ నదులు పారినాయని చెప్పేసి ఆ రోజు మేము ఇప్పుడు మేము చెప్పడం జరిగింది. అప్పుడు వాళ్ళు వీళ్ళందరినీ కూడా తెలిసి ఇంకా చాలా మందిని కూడా హైదరాబాద్ చుట్టుపక్కల పోలీసులు బంధించిన మిత్రులారా, ఈ విషయం మీకు తెలియదు.